వ్యాప్తంగా ఎన్నికల జాబితా సవరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్లో నిర్వహించిన మాదిరిగానే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ కు సిద్ధమైంది. దీనిపై సాయంత్రం 4:15 అధికారిక ప్రకటన విడుదల చేయనుంది ఈసీ. తొలి విడతలో ఎన్నికల జాబితా సవరణలు చేపట్టే రాష్ట్రాల పేర్లను వెల్లడించనుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు మరో 15 రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్ ఎస్ఐఆర్ ను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల జాబితా సవరణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను నవీకరించనుంది ఈసీ. అనర్హులైన ఓటర్లను తొలగించి నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి ఈ ప్రక్రియ చేపడుతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పారదర్శకత, సమన్వయం, సమగ్ర సంసిద్ధత అవసరాన్ని నొక్కి చెప్పింది ఈసీ. దీనిలో భాగంగానే ఎస్ఐఆర్ క్రతువు కోసం సన్నాహాలు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా అమలు అయ్యేలా చూసేందుకు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కూడా పోల్ ప్యానెల్ సీఈఓలను ఆదేశించింది.